కుటుంబ సభ్యులు, ప్రాణదాతలైనటువంటి నా మార్కాపురం నియోజకవర్గ ప్రజలారా, మహిళా సోదరీమణులారా, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మనకు ఒక పండుగ. ఈ మార్కాపురం నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే 3 నెలల క్రితం ఆ చంద్రుడు, 3 నెలల తర్వాత ఈ పవనుడు ఈ రోజు మన రాష్ట్రానికి, మన మార్కాపురం వచ్చి మన ఆక్రమణ, మన ఆవేదనను అర్థం చేసుకొని ఈ నియోజకవర్గాన్ని, ఈ ప్రాంత ప్రజలను, వెనుకబడ్డ ఈ మార్కాపురం డివిజన్ ని కాపాడేదానికి వచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పోనన్నా, మా నియోజకవర్గమే కాదు, ఈ ప్రాంతం ఎంతో వెనుకబడ్డ ప్రాంతం. అనంతపూర్ జిల్లానే ఈ దేశంలో వెనుకబడ్డ ప్రాంతంగా చెప్పుకుంటారు. కానీ అనంతపూర్ కంటే కూడా ఎక్కువ ఈ ప్రాంతంలోనే వెనుకబాటు తరం అనేది ఉంది. వర్షాలు లేవు, కరెక్ట్ గా మంచినీళ్ళు తాగడానికి ఉండవు, తాగేదంతా కూడా ఫ్లోరిన్ వాటర్. ఇటువంటిది గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాల్ని కళ్ళారా చూసినటువంటి వాడిగా నేను మీ ముందు ఈ సమస్యల్ని మా నియోజకవర్గ ప్రజల తరపున విన్నవించుకుంటున్నానన్న. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఒకప్పుడు త్రాగడానికి నీళ్లు లేవు, వర్షాలు పడవు, పండడానికి పంటలు లేవు, కరెక్ట్ గా బోర్లు కూడా సక్రమంగా రానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా 12,90,00,000 రూపాయలతోటి 578 గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించేదానికి మీరు ఇక్కడికి వచ్చారు. మీతో పాటు మా జిల్లా మంత్రులు పెద్ద రామనారాయణ రెడ్డి గారు, మా మంత్రి స్వామి గారు, మా అన్న ఎంపీ గారు అయినటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, మా సహచర ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ఈ డివిజన్ ని అన్ని రకాలుగా ఆదుకోవాలని ఎప్పటి నుంచో కూడా కోరుతా ఉన్నారు. మీరు మా ఆక్రందనను మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజల తరపున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా.